హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను పాల డబ్బాలతో క్రాఫ్ట్ చూపించబోతున్నానండి. మనకి అంగన్వాడీలో పాల డబ్బాలు ఇస్తారు కదండి పిల్లలకి, వాటిని ఉపయోగించి చేస్తున్నానమాట. ఇప్పుడు ఈ పాల డబ్బాని మొత్తం ఓపెన్ చేస్తున్నానండి. ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత లోపల మనకి పాలు ఉంటాయి కదా, అవి క్లీన్ చేసుకుందాము. ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకున్నాక హాఫ్ మూన్ ఈ విధంగా పేపర్ కటింగ్ చేసుకున్నానండి. నేను చేసుకున్న తర్వాత దాని మీద పెట్టుకొని డ్రా చేసుకుంటున్నాను. నేను ఇక్కడ కొంచెం సన్నగానే గీసానండి. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కొంచెం గీసుకోవచ్చు. ఈ విధంగా గీసుకున్న తర్వాత మనం హాఫ్ మూన్ కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు కట్ చేసుకుందాము. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మిగిలిన మొక్క ఉంటుంది కదండి, దాని మీద ఇప్పుడు స్టార్స్ కట్ చేస్తున్నానండి. స్టార్ను కూడా నేను ఒక పేపర్ కటింగ్ చేసేసుకున్నాను అనమాట. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో స్టార్ని డ్రా చేసుకొని పేపర్ కటింగ్ చేసుకున్నాను. ఈ విధంగా స్టార్ కూడా కట్ చేసుకుంటున్నాను. కొంచెం స్టార్ అనేది కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుందండి. చిన్న చిన్నవి అయితే కొంచెం కనిపించవు కదా, అందుకని కొంచెం పెద్దదే కట్ చేస్తున్నాను ఇక్కడ నేను. ఈ విధంగా స్టార్స్ కూడా కట్ చేసుకున్నాను. 3 స్టార్స్ కట్ చేశానండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని ఊలు తీసుకున్నాను. ఊలు తీసుకొని మూన్ మీద ఫెవికాల్ వేసి అంటిస్తున్నానండి బ్యాక్ సైడు. ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలన్నమాట. అక్కడ ఫెవికాల్ పెట్టుకొని ఊలు మీద ఊలు పెడుతున్నాను. దీని మీద చిన్న పేపర్ అంటించేస్తున్నానండి, ఎందుకంటే మనకి ఊడిపోకుండా ఉంటుంది స్టిఫ్గా, అందుకని. ఇలాగే మిగతా వాటన్నిటిని కూడా రెడీ చేసుకుందాము. అలాగే స్టార్ను కూడా మనం గ్లూ పెట్టుకొని అంటించేసుకుందాము. ఇక్కడ నేను ఫెవికాల్ పెడుతున్నానండి. మనకి ఏది అవైలబుల్గా ఉంటుంది పెట్టుకొని అంటించేసుకోవచ్చు. చూసారు, ఈ విధంగా మనం పేపర్ అంటిస్తే స్టిఫ్గా ఉండి ఊడిపోకుండా ఉంటాయండి. ఇంకా ఊలు అనేది చూసారు కదా, చక్కగా ఉంది. ఇలాగే మిగతా వాటిని కూడా రెడీ చేసుకుందాము. కొంచెం చిన్నది కొంచెం పెద్దదిగా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఆ విధంగా మూడింటిని కూడా అంటించేసుకొని ఇలా స్టార్ని అంటించేసాను. చూసారు కదా, మనకి తయారైపోయింది. ఇప్పుడు వీటికి మిర్రర్స్ అంటిస్తున్నానండి. నేను చిన్న ఫెవికాల్ పెట్టి మిర్రర్స్ ఉంటాయి కదా, మిర్రర్స్ అంటిస్తున్నాను. మిర్రర్స్ అంటించడం వల్ల ఇంకా చాలా అందంగా వచ్చిందండి. చూసారు కదా, చాలా బాగుంది మనకి క్రాఫ్ట్ అనేది. మీకు ఇప్పుడు వాల్కి పెట్టి చూపిస్తాను, చూడండి ఎంత బాగుంటుందో. చూసారు కదా, చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.